చేసి కొద్దిగా ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ మీరు మీ అబ్బాయిని పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారు అన్నప్పుడు నుంచి నాకు కొద్దిగా కొంచెం అయితే హర్ట్ అయినప్పుడు మేమిద్దరం చేసుకుంటామంటే ఇప్పుడు ఇంకో కామెంట్ వచ్చింది, మీరు మీ వైఫ్ని వాడుకుంటున్నారని చెప్పేసి. నేను నిన్ను అడుగుతున్నా, ఇప్పుడు నేను ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి షూట్ చేసినానా? ప్రసన్న అయిపోయింది, ఇంకా నీకు నాకు ఏం లేదు. ఇక నీ ఫొటోస్ నేను అసలు ఒక్కటి కూడా తీయాలి, ఇంకా నేను సంబంధమే లేదు, ఇంకా అవసరం లేదు. నీ ఫొటోస్ ఒక్కటి కూడా తీయాను ఇంకా నేను. నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది, నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఎట్లా? నా అంతరాత్మ హట్ అయిపోయింది. ఎట్లనా? సరే ఇక నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను చూపిస్తున్నా ఎట్లా హట్ అయిందో నీకు. ఫొటోస్ ఇంత తీస్తా ఉన్నా కదా నేను, తెలుస్తలేదు మీకు. నేను చూడు, చదివేది చదువుది ఏంటది, చదువు గట్టిగా బయటికి. Bhaiya, she looks very innocent. I'm sorry if I'm wrong, but you're taking advantage of that by showcasing her in your channel. Sorry if it is not your intention, but in your videos it clearly projects your intentions. Money is important, but family comes first, not money. Hope you understand. అర్థమైందా ఏంది అది? నాకు అర్థమే కాలేదండి, మీనింగ్ ఏంటి? ఒక ఆమె నేను ఇప్పుడు ఈ షార్ట్ పెట్టినా కదా, నేను ఒక్కొక్కటి సారీ పెట్టి నడుచుకుంటూ వచ్చినావు. భయ్యా, షీ లుక్స్ వెరీ ఇన్నోసెంట్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ యూ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ బై షోకేసింగ్ ఇన్ యువర్ ఛానల్. సారీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఇంటెన్షన్, బట్ ఇన్ యువర్ వీడియోస్ ఇట్ క్లియర్లీ ప్రొజెక్ట్స్ యువర్ ఇంటెన్షన్. మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్, నాట్ మనీ. హోప్ యూ అండర్స్టాండ్ అంటారు. అంటే తను ఏమంటుందంటే, నిన్ను మనీ కోసం నా ఛానల్లో నేను షోకేస్ చేస్తున్నా అని చెప్పేసి అంటుంది. నీ ఛానల్ ఏంటి? మన ఛానల్ కదా. ఆమన్నా చెప్తున్నా, నిన్ను మనీ కోసం నేను షోకేస్ చేస్తున్నా అని చెప్పేసి అంటుంది. అందుకోసమే నా అంతరాత్మ హర్ట్ అయిపోయింది. ఏమంటావు? ఇప్పటి నుంచి నా ఛానల్లో నువ్వు కనిపించక ఇంకా. అవునా? మరి విహాన్ గురించి కూడా అలాంటి కామెంట్ వస్తే విహాన్ మన ఛానల్లో నువ్వు కనిపించకు, నా ఛానల్ మళ్ళీ దాన్ని టార్గెట్ చేస్తారు. అంటే నువ్వు ఇన్ని రోజులు అతను కష్టపడింది వేస్ట్ అన్న ఫీలింగ్ తోటి మళ్ళీ అంటారు మన ఛానల్లో నువ్వు కనిపించక ఇంకా. నువ్వు ఒక ఇఫ్ ఆల్ నీకు ఒక మంచి ఫొటోస్ కావాలనుకుంటే ఒక ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకో ఇప్పటి నుంచి. ఓకే, జస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా మంచి ఫోటోగ్రాఫర్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి, కింద కాంటాక్ట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ తనకు షూట్స్ కావాలనుకుంటే ఒక షూట్కి ఎంత ఛార్జ్ చేస్తారో కింద కాంటాక్ట్. నేను తెలివైన దాన్ని, నేను నిన్నే చూస్ చేసుకుంటా. అక్కడ చూడు, నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అంటున్నారు కదా. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు, కామెంట్స్ నేనేం చెప్పాలి, నువ్వు చెప్పాలి. అది పోనీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అనేది కూడా కాదు. ఇంకోటి, భయ్యా షీ లుక్స్ వెరీ ఇన్నోసెంట్ అంటారు చూడు. అది నిజమే, మీ కామెంట్ హాఫ్ కరెక్ట్ హాఫ్ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. అది మన ఛానల్, మన బతుకు తెరువు, మనం ఏదో చేసుకుంటున్నాం అంతే. సర్లే, వాళ్ళు అడిగిరని కాదు కానీ నేను నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి షూట్ చేసినానా? చేయలే. అండ్ మై కామెంట్ టు హర్ కామెంట్ ఈజ్ లైక్, సోషల్ మీడియాలో చాలా మందికి ఈజీ టార్గెట్ అయిపోతాం. ఇట్స్ ఓకే, తన ఒపీనియన్ చెప్పింది. బట్ ఇన్ మై ఒపీనియన్ ఏంటంటే, ఏ ఒక్కరు కూడా ఒక వస్తువుని, ఇద్దరు కూడా ఒక వస్తువుని ఒకలా చూడలేరు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. బట్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పే ముందు వాళ్ళు అసలు ఆలోచించుకుంటారా లేదా అని నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అంటే జస్ట్ వాళ్ళ మైండ్లో ఏదైనా థాట్ ఉంటే ఆ థాట్ని పెట్టేసేయాలి కామెంట్ రూపంలో. అనానిమస్ కదా, ఇష్టం వచ్చినట్టు పెట్టేచ్చు. మనకి ఊరు పేరు ఏం లేదు కదా అక్కడ. అంటే పట్టుకోవడం కూడా పట్టుకుంటారేమో, సైబర్ క్రైమ్ అట్లా అవుతూ పట్టుకుంటారు కానీ, బట్ ఇట్లాంటి వాటికి ఎవరు చూస్తారు కానీ ఊరు పేరు ఏమి ఉండదు, ఎనానమస్గా పెట్టేయచ్చు. మన మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది, పెట్టేస్తే అయిపోయింది, మన ఈగో సాటిస్ఫై అనే ఫీలింగ్లో ఉంటాం యాక్చువల్లీ. అండ్ కామెంట్ వచ్చింది, నేను వాడేసుకుంటున్నా అని చెప్పేసి. వాడుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు అసలుకి. ఏం వాడుకోవడం ఇది? మేము కలిసి ఇద్దరం ఏదో మేము బ్లాగ్స్ చేసుకుంటున్నాము, ఫోటో షూట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఫోటో షూట్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఫోటోగ్రఫీ నేర్చుకున్నప్పటి నుంచి కూడా ప్రసన్న నాకు హెల్ప్ చేస్తూ ఉంది, బీయింగ్ మై మోడల్ యాక్చువల్లీ. నేను తనతోటే చెప్పాలంటే మ్యాక్సిమం ఫోటోగ్రఫీ తనతోటే నేర్చుకున్నాను. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇంతకుముందు బ్లాగ్స్ కూడా చెప్పాను. తినే నాకు మోడల్ యాక్చువల్లీ. తినే నుంచే నేను మొత్తం దాన్ని అక్కడి నుంచో పెట్టి నేను డిఫరెంట్ స్టైల్స్లో ఫోటో చేయడం దాంతో నేర్చుకున్నాను. అండ్ మీరు చూడండి, ఏ ఒక్క రోజు కూడా నేను ఆబ్జెక్షనబుల్ విధంగా, హర్ట్ అయ్యే విధంగా ఏ ఒక్క ఫోటో ఉండదు, వీడియో ఉండదు. నేను తీసిన ప్రతి ఫోటో కూడా ఫస్ట్ ప్రసన్నకు చూపిస్తాను. నేను
ప్రసన్న చూపించి ఇది ఓకేనా, ఓకే అంటే నేను ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసే ముందు కూడా ప్రసన్నకి వెళ్ళి ఆ వీడియో చూపిస్తాను. ఇదిగో ప్రసన్న నీ వీడియో అప్లోడ్ చేయబోతున్నా, చూసుకో ఒకసారి, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ నేను అప్లోడ్ చేస్తాను, లేకపోతే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎడిట్ చేస్తాను అని చెప్పిస్తాను. నేను ప్రతి వీడియో కూడా తనకు చూపిస్తాను. ఇఫ్ ఇట్స్ ఓకే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ తనకి ఇష్టం లేకుండా ఒక ఫోటో తీయడానికి ఏం తీయను, నా లిమిట్స్ నాకు తెలుసు. అండ్ యాజ్ ఎ సోషల్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక సోషల్ మీడియాలో మనం ఉంటున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి డెఫినెట్గా. అది ఆ వల్గారిటీని అది పిచ్చి పిచ్చిగా ఏం తీసే బుద్ధి నాకు లేదు యాక్చువల్లీ. మేము మా బ్రతుకుతారండి, ఇది మేము ఇద్దరం కలిసి ఏదో వర్క్ చేసుకుంటున్నాం, ఎంతో కొంత మాకు కావాలి కదా, డబ్బులు సంపాదించుకోవాలి కదా. వీఆర్ హియర్ టు మేక్ మనీ, ఎవ్రీబడి ఈజ్ హియర్ టు మేక్ మనీ. ఇన్ సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా పైసలు సంపాదించుకోవడానికే వస్తారండి. ఏదో దేశ సేవ, ఫిలాంథ్రఫిస్ట్ యాక్టివిటీ చేయడానికి ఎవ్వరు కూడా సోషల్ మీడియాకి రారు. అందరు కూడా డబ్బులు సంపాదించుకుంటే వస్తారు. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కైండ్ ఆఫ్ నిషే ఉంటుంది, టాపిక్ ఉంటుంది. మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం, కానీ ఎవరిని హర్ట్ చేయకుండా చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేస్తున్నాం కదా. బట్ కొంతమంది ఇట్లనే కామెంట్స్ చేస్తూ ఉంటారు, నాకు మైండ్లో ఇది ఉంది థాట్, ఇట్లా వేసి పడేద్దాం వాళ్ళ మీద, నాకు ఇక్కడ ఫ్రీ అవ్వాలి, ఈగో సాటిస్ఫై అవ్వాలన్న ఉద్దేశంతో అంటారు. కానీ అవతల వాళ్ళు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఏం ఆలోచించారు. జస్ట్ నా ఒపీనియన్ ఎట్లా స్పిల్ చేసేయాలి, అట్లే ఉంటుంది. అండ్ వాడుకోవడం ఏందో నాకు అర్థం కదా అసలుకి. ఇంతకుముందు ఇలాంటి కామెంట్స్ కూడా విహాన్తో వచ్చాయి, విహాన్ని మీరు వాడుకుంటున్నారు డబ్బులు సంపాదించుకొని అని చెప్పేసి విహాన్తో వ్లాగ్స్ చేస్తున్నప్పుడు, వీడియోస్ చేసినప్పుడు వచ్చినాయి. అప్పుడు కొద్దిగా ఆ కామెంట్ అయితే కొద్దిగా డిస్టర్బ్ చేసింది యాక్చువల్లీ. అంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి ఒక స్పెషల్ కండిషన్ ఉన్నప్పుడు అది చూపించుకోలేని ఎవరు చెప్పుకోరు అసలు. బేసికల్ చెప్పాలంటే ఎవరు చెప్పుకోరు, దాచుకుంటారు. చాలామంది ఇంట్లోనే దాచుకుంటారు, అసలుకి మందికి కూడా తెలియనియరు అసలుకి. అంటే అట్లాంటిది తీసుకొని వచ్చి ఒక టాపిక్ తీసుకొని వచ్చి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న థాట్ తోటి కూడా నేను అప్పుడప్పుడు వీడియోస్ చేసేవాడిని. అంటే ఇంకా చేసి కొద్దిగా ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, కానీ మీరు మీ అబ్బాయిని పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారు అన్నప్పుడు నుంచి నాకు కొంచెం అయితే హర్ట్ అయినప్పుడు ఆ పంచి మెల్లిమెల్లి కొంచెం డౌన్ చేసుకుంటూ వచ్చాను విహాన్ వీడియోస్. ఈ మధ్య మేమిద్దరమే చేస్తున్నాం, విహాన్ని ఎక్కడితో కొంచెం తక్కువ చూపిస్తున్నాం చెప్పాలంటే. ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు ఏమైనా ఆటిజం ఉంటే అప్పుడు ఏమన్నా వాని గురించి చూపించి చెప్దాం అనుకున్నాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కొద్దిగా ఈ మధ్య విహాన్ యాక్టివిటీ అయితే వీడియోస్లో అయితే కొంచెం తక్కువైంది. అది వాంటెడ్గానే తక్కువ చేశాను. అంటే అప్పుడప్పుడు అట్లాంటి కామెంట్స్ వస్తుంటే డెఫినెట్గా అట్ అనిపిస్తుంది. ఫన్ మేమిద్దరమే చేసుకుంటాం అంటే ఇప్పుడు ఇంకో కామెంట్ వచ్చింది, మీరు మీ వైఫ్ని వాడుకుంటున్నారని చెప్పేసి. ఏం వాడుకోవట్లేదండి, మీ ఇద్దరం కలిసే పని చేసుకుంటున్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే తనకి నేను ఒక రిప్లై ఇచ్చాను. ఆ రిప్లై ఇస్తే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, మీరు ఇట్లాంటి వారిని ఇప్పుడు ప్రూవ్ అయ్యింది, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకో కామెంట్ పెట్టిన. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఆల్రెడీ మా లైఫ్లో చాలా ఛాలెంజెస్ని ఉన్నాయి, ఆ ఛాలెంజ్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక జర్నీ అయితే సాగుతూనే ఉంది. కుదిరితే సపోర్ట్ చేయండి, జస్ట్ మా జర్నీ తోటి మీరు కూడా ట్రావెల్ చేయండి, చూస్తూ ఉండండి, మేము పెట్టినప్పుడు చూస్తూ ఉండండి, ఎంతో కొంత మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. కుదరకపోతే జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోండి, నచ్చకపోతే స్వైప్ చేసాను, లేకపోతే మమ్మల్ని బ్లాక్ చేసాను. కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు కాదు, నాకే కాదు యాక్చువల్లీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అందరు సాఫ్ట్ టార్గెట్ అయిపోతారు. ఓకే, నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. కానీ మీ మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు, ఇంకొకరి మైండ్ ఎందుకు, ఇంకొకరిని వాళ్ళ లైఫ్ని లోకి దూరి గెలికి వాళ్ళ లైఫ్ని మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం చెప్పండి. అండ్ ఆటిజం గురించి కూడా ఎక్కువ వీడియోస్ చేయట్లేదని అప్పుడప్పుడు కామెంట్స్ వస్తుంటాయి. చేస్తున్నాను దాని గురించి కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. అండ్ నేను మీరు చూడండి ఒకసారి, నేను ఎప్పుడైతే నేను వాటి గురించి చెప్పానో వాటికి డ్రాస్టికల్గా వ్యూస్ చాలా తక్కువ పడిపోయినాయి. అండ్ నాకు ఏంటంటే ఇది మా లివింగ్ యాక్చువల్లీ. మాకు జాబ్ లాంటిదే, మాకు వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తాయి, దాంతో మా సర్వైవల్ ఉంటుంది, మా అన్నీ కూడా ఉంటాయి కదా. ఎవరైనా పెట్టినప్పుడు చూడనప్పుడు వ్యూస్ రానప్పుడు ఎందుకు చేయాలి చెప్పండి. అండ్ బేసికలీ ఇప్పుడు 3,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, అందులో హార్డ్లీ ఒక 10,000 15,000 మంది ఉండొచ్చేమో ఆటిజం, 20,000 మంది ఉండొచ్చేమో ఆటిజం పేరెంట్స్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. అందరు ఉండరు కదా, అందరు చూడరు కదా అవన్నీ కూడా. ఇంకొక కామెంట్ వచ్చింది, అసలు నువ్వు థాయిలాండ్కి వెళ్ళిన ట్రిప్ అసలు ఆటిజంకి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే, ఎందుకు పడదండి, ఎందుకు ఉపయోగపడదు? ఖచ్చితంగా పడుతుంది కదా. డైరెక్ట్గా ఉపయోగపడకపోయినా ఇండైరెక్ట్గా చాలా ఉపయోగపడుతుంది కదా. ఒక మెంటల్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ మోయలేనంత ప్రెషర్ బరువు ఉంటుంది. బీయింగ్ ఏ పేరెంట్, ఆటిస్టిక్ పేరెంట్స్ అందరికీ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కరోజు ఇక్కడ ఎంతోమంది మదర్స్ ఉన్న వాళ్ళు, నా ఛానల్లో ఎంతోమంది ఆటిస్టిక్ పేరెంట్స్ మదర్స్ ఉన్న వాళ్ళు నాకు తెలుసు, డైరెక్ట్గా పరిచయం ఉంది.
రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను. ఒక్కరోజు వాళ్ళకి సెలవు వచ్చినా, అంటే కంప్లీట్గా పిల్లల్ని ఇంకొకరు చూసుకున్న ఒక్కరోజు సెలవు వచ్చినా చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. అది అసలు ఆ సెలవు కూడా దొరకదు, ఆ టైం కూడా దొరకదు. యాక్చువల్లీ ఒక్కరోజు 1 గంట మంచిగా విశ్రాంతంగా పడుకుందాము, ఏదైనా మనకు నచ్చిన పని చేసుకుందాము, ఆ టైం కూడా దొరకదు చాలామంది మదర్స్కి, పేరెంట్స్కి. అలాంటిది అఫ్కోర్స్ ఇట్లాంటి ఒక 4 days ట్రిప్కి వెళ్ళి వచ్చిన అనుకో నాకు ఎంత మెంటల్ రిలీఫ్ ఉంటుందో నాకు తెలుసు యాక్చువల్లీ. అండ్ అఫ్కోర్స్ ఇది అందరికీ కావాలి, నాకే కాదు, ప్రసన్న కూడా కావాలి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ బ్రేక్స్ అందరి పేరెంట్స్కే కావాలి. చాలా మైండ్ రిలీఫ్ అవుతుంది. అసలు చెప్పాలంటే ఇంకా బెటర్ పవర్ తోటి వస్తాం, బెటర్ ఎనర్జీ తోటి వస్తాం, ఒక మంచి రీఛార్జ్ వస్తాం ఇవన్నీతోటి. ఇట్లాంటి డెఫినెట్లీ అవసరమే. వెళ్ళడం అవసరమా? ఆటిజంకి ఏం ఉపయోగం ఉందంటే ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇంకొకరు ఉన్నారు అంటే మేము చిన్న సెలబ్రేషన్స్, చిన్న అచీవ్మెంట్స్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్లీ నేను ప్రసన్న విహాన్లో ఏమైనా కొత్త మార్పు వచ్చినా, చిన్న మార్పు వచ్చినా మంచి సెలబ్రేట్ చేసుకుంటాం. రీసెంట్గా వాడు ఏంటంటే వాడికి ఈవినింగ్ పూట వాకిలు వాడే ఉడుస్తాడు అనమాట, వాడితోటే ఉడిపిస్తున్నాడు, మంచిగా ఉడుస్తున్నాడు. చాలా ముచ్చటేసింది. అంటే ఇట్లాంటి షేర్ చేసుకున్నప్పుడు ఇంకో వేరే పేరెంట్స్ కూడా కొద్దిగా ఇన్స్పైర్ అవుతారు. అట్లాంటి విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంకొకరు కామెంట్ చేస్తారు, దీంట్లో ఏముంది, ఊడ్చే దాంట్లో పెద్ద కేజీ బిల్డప్ ఇస్తున్నావు, యాక్చువల్లీ కాకి పిల్ల కాకముందంట. అవును, కాకి పిల్ల కాకముందే మా ఓడి తల్లి ఏమీ తెలీదు, వాడు అట్లా ఉంటాడు, ఇది చేస్తుందంటే మాకు గ్రేటే కదా. యాక్చువల్లీ సోషల్ మీడియా ఈజ్ టఫ్ యాక్చువల్లీ టు హ్యాండిల్. మీరు సోషల్ మీడియాలోకి రావాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద నెగిటివిటీ విపరీతంగా ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్, యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు హ్యాండిల్. అట్లాంటిది మీరు తీసుకోగలుగుతానే, ఆ ప్రెషర్ తీసుకోగలుగుతానే మీరు సోషల్ మీడియాకి రావాలి. సోషల్ మీడియా వచ్చేసి అంత టఫ్ జాబ్ చెప్పాలంటే. వచ్చినా సరే అది డే టు డే ప్రతిరోజు వీడియోని మనం చేస్తూనే ఉండాలి. చేయకపోతే ఏంటంటే ఆల్గోరిథంల నుంచి మనది ఛానల్ పడిపోతూ ఉంటుంది, మళ్ళా చాలా మందికి రికమెండేషన్స్ వెళ్ళవు. సో రెగ్యులర్గా వీ షుడ్ కీప్ ఆన్ డూయింగ్ ద వీడియోస్. టఫ్ జాబ్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మేమిద్దరం కలిసి చేసుకుంటున్నాం. ఓకే, ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా, ఏం చేసినా అది చెప్పు మళ్ళీ ఎట్లాంటి అంత రియాక్ట్ అవుతున్నాం. ఏలే కొంతమంది అట్లా పెడతారు, వాళ్ళకి అర్థం కాదు. ఇట్లాగా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కాదు, అంత డీప్ అనాలిసిస్ చేసి ఏదో అమాయకురాలు నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు అంటే ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారని ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు. నేను అమాయకురాలనే, ఆ పాయింట్ కరెక్ట్. అహల్య అమాయకురాలు పాప ఇది చూడు మొత్తం మెక్కేసిండి వేసి. ఒక తీయని వేడుక చేసుకుందాం అనుకున్నాం యాక్చువల్లీ ఈరోజు. ఇది చూడు, ఇది ఏం చేస్తుంది చూడు, అక్కడ వీడికి కాదు తీయని వేడుక మాకు. ఇక్కడ కిస్మిస్ని కుప్ప పెట్టినాం, కుప్ప ఎత్తుకొని పోయిండు. కిస్మిస్ జీడిపప్పు ఇది తీసుకెళ్ళని ఇంకున్నాయి కదా కిస్మిస్, ఇవి కిస్మిస్ మళ్ళీ పెట్టాడు. తొందరగా స్టార్ట్ చేయకపోతే అక్కడ పెడితే మళ్ళీ ఎత్తుకపోతాడు. మరి కిస్మిస్ పొయ్యి మీద ఆన్ చేయాలా? ఒక తీయని వేడిక వేసుకుంటున్నాం. లక్కీగా మనకి ఏంటంటే అడ్వాంటేజ్, విహాన్ గడి తీయని వేడికలో పాల్గొనలేదు, మనకి నచ్చదు ఇది. ఏమో చెప్పలేము, ఈ మధ్య అన్ని తింటా అంటున్నాడు. నాయన పెట్టను, నేను అసలు పెట్టనమ్మో. ఏ సార్ కూర్చోపడాలే, నువ్వు సోఫాలో కూర్చోపెళ్ళి కూర్చోపో. నువ్వు నేను మేము వస్తాం, ఇక్కడ కూర్చోపెళ్ళి కూర్చోబెట్టా, అక్కడ కూర్చో నువ్వు. గుడ్ బాయ్ విహాన్. ఒకవేళ నేనే మోడల్ని హైర్ చేసుకుంటే చేసుకో నిజం చెప్తున్నా. ఎంతకొస్తారో వాళ్ళు కొన్ని ఛానల్స్లో పెట్టుకుంటున్నారు కదా, డ్యూయట్స్ కూడా ఆడుతున్నారు. ఎంతకొస్తారంటే డిపెండ్స్ ఆన్ ద మోడల్ యాక్చువల్లీ. కొన్న 2000 నుంచి 20,000 కూడా ఉండొచ్చు. 2000 నుంచి 20,000 కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ దేర్ స్టైల్ యాక్చువల్లీ, వాళ్ళ పర్సనాలిటీ స్టైల్, వాళ్ళు క్యారీ చేసే దాన్ని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. అంటే 20,000 పర్ మంత్ పర్ డే చెప్తున్నా? పర్ డే 2,000 to 20,000 పర్ డే ఛార్జ్ చేస్తారు. షూట్ ఎట్లా కావాలంటే అట్లా ఉంటారు మోడల్ షూట్స్ అవి ఉంటాయి కదా. ఎందుకు 2,000 వాళ్ళని తీసుకో. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకో, మంచిగా ఉన్నారు అనుకోండి, ఐ విల్ షూట్ ఫర్ ఫ్రీ యాక్చువల్లీ. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఐ విల్ షూట్ ఫర్ ఫ్రీ యాక్చువల్లీ. ఏదైనా ఒక మోడల్ షూట్కి మంచి మోడల్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఏదైనా డ్రెస్ కొలాబరేషన్లో మిమ్మల్ని షోకేస్ చేస్తాను. షోకేస్ ఇన్ ద సెన్స్ అంటే ఇది ఎట్లా చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ షోకేస్ అంటే యాజ్ ఎ మోడల్గా ఆ డ్రెస్కి మిమ్మల్ని యూజ్ చేసుకుంటా అని కూడా మంచిగా చూస్ చేసుకుంటా. యాజ్ ఎ మోడల్గా మిమ్మల్ని ఆ డ్రెస్కి చూస్ చేసుకుంటాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు ఎప్పుడైనా తృప్తి తినాలనిపించింది అనుకోండి, నేనే వండుతా, అప్పుడు తృప్తి తింటా. నువ్వు వండిన రోజు తింటా. ఏదో తినాలి కదా, బతకాలి కదా, అందుకేనా? కాదు, ఫస్ట్ కిస్మిస్ ఇవ్వు. కిస్మిస్ ఫ్రిడ్జ్లో ఉంది, తీసుకో. కిస్మిస్ ఫస్ట్ వేసేసి ఆడన్నీ ఎత్తుకుపోయిండు. ఏడుంది కిస్మిస్?
చెప్పు. ఏమో చందు చూడు. ఇప్పుడే కదా తీసినావు నువ్వు, చెప్పొచ్చు కదా. నాకు కూడా గుర్తులేదు, ఇప్పుడు ఎక్కడో పెట్టినా. మన ఫ్రిడ్జ్ కనిపించింది. ఎందుకు ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనుకున్నాం. అన్ని తినద్దు, 2 ఇవ్వు చేతిలో పడే వెళ్తాను. అన్ని తినద్దు కన్నా, 2 అన్ని తినద్దు రోజు కన్నా. ఇంకెళ్ళు అయిపోయింది. ఇక్కడే నోట్లు వేసుకున్నాడు. అది నేనేం చేస్తున్నా తెలుసా, సేమియా. నేను ఇంతకుముందు చాలా స్వీట్లు కూడా చేసేటాను యాక్చువల్లీ. మైసూర్ పాక్ చేసేది సూపర్ ఉంటుండే. మైసూర్ పాక్ కదా, అవును మంచిగా ఉండదు మైసూర్ పాక్. ఈ మధ్య 2-3 సార్లు గుర్తొచ్చింది మైసూర్ పాక్. అసలుకి అవసరం లేదు ఇంకా చేసుడు అది. కానీ నువ్వు చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా మైసూర్ పాక్. మైసూర్ పాక్ ఒకటేనా? మైసూర్ పాక్ చేసేది నువ్వు, స్వీట్ ఇంకేం చేసేది? ఇంకోటి గుర్తు చేసుకుంటున్నావు, ఇంకోటి అది ఇద్దరం కలిసి చేసినాం కదా ఒకటి. మనం దాని పేరేంటి, ఎల్లో కలర్ స్వీట్, గులాబ్ జామున్. గులాబ్ జామున్ ఎల్లో కలర్ ఉంటుంది, అదే ఉంటుంది చూడు, దాని పేరేంటి? రస్మలై. రస్మలై చేస్తాను కదా. రస్మలై చూపి చేస్తుండే యాక్చువల్లీ. ఇది ఉన్నది కదా కిస్మిస్ డైరెక్ట్గా అందులోనే వేసి వేయించినాం ఇంకో మెత్తగా. అరే గిన్నె కావాలి, అమ్మ ఈ ప్రాసెస్ రాంగ్ రావాలి నాకు. నీ మాడి దుంపుతున్నాయి. మాడినాయా? వేరేటి ఏం కాలేదు మళ్ళీ. అన్నీ రెడీగా ఉండాలి, చెఫ్ ఇక్కడికి వచ్చిందంటే అన్నీ రెడీగా ఉండాలి. నాకేం తెలుసు, నువ్వు అట్లా సేమియా వేయించుతావు అనుకున్నా ఫస్ట్. అన్నీ రెడీ ఇట్లా ఉండాలి, అప్పుడే కదా చెఫ్కి ఇట్లా అన్ని చేతి దగ్గర ఉండాలి. అర్థమైందా? భుజాలు పోతున్నాయి నాతో కాదండి. ఫోన్ అయితే పట్టుకుంటా, అది పట్టుకొని నేను ఇటు ఓరై నాకు కొంచెం కష్టంగా ఉంది, నాకు కాలుతుంది కన్నా ప్లీజ్, కాలుతుంది. డాడీ ఈస్ మేకింగ్ డెలిషియస్ డెజర్ట్. ఇంకో ఇక్కడ బాదము జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాను, అదే నెయ్యిలో కొద్దిగా వేయించుకున్నాను. పక్కన ఫస్ట్ పాలు మరగబెట్టాలి. పాలు మరగబెట్టి పాలు వేడి చేసిన పాలు వేయాలి, డైరెక్ట్ పాలు వేయకూడదు. ప్రసన్న ఆ సాంగ్కి 30K లైక్స్ వచ్చినట్టు బరాబర్ చేయాలి చెప్తున్నా. 30K వచ్చినప్పుడు చూద్దాం. వస్తాయి రావా? గైస్ ఇప్పుడు ఒక షార్ట్ పెట్టాను నేను, యాక్చువల్లీ ఆపేసి కాపీరైట్ వస్తుంది. నేను ఇప్పుడు ఒకటి షార్ట్ అయితే పెట్టినా, గోదావరి గట్టుకి డ్యాన్స్ చేద్దామని. ఒకవేళ 30K లైక్స్ వస్తే చేస్తా అని చెప్పేసి అన్న, ఈమెతో కూడా చేపిస్తా అన్నది. ఆమె 30K లైక్స్ వచ్చినట్టు చూద్దాం, రావని చెప్పేసి ఉంటుంది. ప్లీజ్ మీకు కుదిరించుకొని వెళ్ళి వాళ్ళ వీడియోకి వెళ్ళి లైక్ కొట్టేసి రండి. 30K వస్తే ఈమెతో డ్యాన్స్ చేయిస్తాను. ఈమె డ్యాన్స్ మామూలుగా చేయదు. 30K రాకపోతే నువ్వు చేయాలి డ్యాన్స్. 30K రాకపోతే నేను చేసుడు ఏంది విహానం. 30K వచ్చినాక ఇద్దరం కలిసి చేపిస్తాను. ఈమె డ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు చెప్తున్నా, కళ్ళు బెంబెలెగిపోతాయి నిజంగా. లైక్ చేయొద్దని చెప్తాను నేను, లైక్ చేయమంటున్నా. డ్యాన్స్ మీరు అందరు చూడాలి ఒకసారి. నేను ఒక్కసారి చూస్తాను నా కళ్ళతోటి, వద్దులే అనుకున్నా. ఇంకా నేను కూడా డ్యాన్స్ అట్లాంటి మనం డ్యాన్స్ గట్రా పెట్టుకోవద్దు అనుకున్నా. ఒక్కసారి ఆమెతో డ్యాన్స్ చేయిస్తాను. మీరైతే 30K లైక్స్ ఇవ్వండి ఆ వీడియోకి అయితే. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మీ ఫ్రెండ్కి పంపించి ఒక్క లైక్ అయితే కొట్టండి. ఆమెతో వేయించే బాధ్యత నాది. ఓకే, ఇట్లా పాలు మరగ పెట్టుకోవాలి, పక్కనే వేయించుకుంటూ ఉండాలి. నీళ్ళు కొంచెం మరగాలి. మరుగుతున్నప్పుడే చక్కెర కూడా వేసేయాలి. వచ్చి సో ఇందులో షుగర్ వేసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. పాలు ఆహా ఏమి రుచి, మంచిగా వస్తుంది. కలర్ కూడా భలే వచ్చేసింది యాక్చువల్లీ. కొద్దిగా మరిగినాక బంద్ చేసేసుకొని అవన్నీ అందులో డంప్ చేసేసుకోవాలి, అంతే. ఇంకా కుంకుమ పువ్వు ఉంటే బాగుండేది కానీ లేదు ఇంట్లో. బట్ స్టిల్ గీతో కలర్ వచ్చేసింది. గీ వేసిన కదా, నెయ్యితో మంచి కలర్ వచ్చేసింది. ఈరోజు నాకు జాగారం యాక్చువల్లీ. మా పేరెంట్స్ కాశీకి వెళ్తున్నారు అనమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు వాళ్ళు. మా డాడీ ప్రిటీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ నుంచే బుక్ చేసుకున్న టికెట్. అప్పటి నుంచే ఎట్లుంటుంది ఏంటి అది ఇది అన్నీ రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఫ్లైట్ ఎక్కినాక. ఏదంటే మా డాడీకి ఏమనుకుంటారంటే, ఇంకా ఫ్లైట్లో అన్నీ ఫ్రీ ఇస్తారు అనుకుంటారు, మందు చాక్లెట్లు అన్నీ. అప్పట్లో ఇచ్చేటోళ్ళు కదా, ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇచ్చేటోరు. ఆ ఛార్జెస్ అట్లే ఉంటుండే. ఇప్పుడు వెళ్తుంది డొమెస్టిక్ ఫ్లైట్, దాంట్లో అన్నీ ఫ్రీ ఇస్తున్నారు ఏమని చెప్పేసి అనుకుంటున్నారు యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే అదే చెప్పాలి. వాళ్ళు అది అనగానే వాళ్ళు వచ్చేసి 8 పైసలు అంటారు.
డొమెస్టిక్ ఫ్లైట్ వెళ్తున్నారు, ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. ఇంకా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది, 4 o'clock ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి రావాలి. నేను ఈరోజు జాగారమే, నైట్ అంతా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక వీడియో ఉంది, అది రెడీ చేయాలి. ఏంటిది థాయిలాండ్ ట్రిప్ది లాస్ట్ వీడియో సూపర్ డూపర్ ఉంటుంది, చూడండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇగో కిచెన్లో ఇట్లా అన్నీ పెట్టేసుకుంటుంది ఆమెకి. ఇట్లా మొక్కలు ఎక్కడంటే అక్కడ ఉంటే ఫుల్ ఇష్టం అనమాట. ఇట్లా పెట్టేసుకుంటుంది మొక్కలన్నీ. ఇక ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి, ఒక పైన ఉంటుంది, పైన ఇంకా ఒకటి ఉండాలి, ఆడుంది యాక్చువల్లీ. ఇవన్నీ చెత్త వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ తీసేయాలి ఇవన్నీ. ఇంకా మొక్కలు ఈడొకటి ఉంది, ఆడొకటి ఉంది, ఇంకోటి అది ఆడొకటి ఉంది. మొక్కలు పిచ్చి. ఇంకెన్ని కొనుక్కుంటాయి మొక్కలు? ఇంకా 2 కొంటావా? అండ్ బై ద వే ఇవి బాగున్నాయి కదా యాక్చువల్లీ, ఇది నాకు బాగా నచ్చినవి. ఎస్, పర్ఫెక్ట్గా ఉంటే బాగున్నాయి కదా ఇవి, చాలా డిజైన్ మంచిగా ఉన్నాయి. అండ్ బయటకు వెళ్ళి చూసినాం కానీ అక్కడెక్కడ అంత నచ్చలేదన్నమాట, ఇదే బెటర్ అనిపించింది ఇంకా అన్నిట్లో. అండ్ ఇవి లింక్ కూడా ఆన్లైన్లో కొన్నా, ఈ లింక్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను, చూసేసేయండి. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఎస్, డన్. అలా మరిగాక ఫస్ట్ మనం వేయించుకున్నవన్నీ ఇట్లా గార్నిష్ చేసేయాలి. వావ్, లుక్స్ అమేజింగ్. అద్భుతంగా ఉంది కదా చూడడానికి. ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే అన్నీ ఒకరికే వచ్చేస్తాయి. అమ్మ నాకు రాలేదు, ఇంకో కష్టం కదా. ఆహా, ఈ జన్మ మేరిచు చూడడానికి, ప్రసన్న ఈ జన్మ రుచి చూడడానికి. కాలుతుంది నాన్న, వేడి ఉంది, నువ్వు దగ్గరికి వెళ్ళక బుజ్జి. హాయ్ హాయ్, ఒరి అరే అరే వాసన చూస్తున్నాడు వీడు. ఏ విహాను, టెంప్ట్ అవుతున్నావు ఏంటి నువ్వు? హాయ్ హాయ్, నువ్వు తినేది కాదు కన్నా, ప్లీజ్ నాన్న. వాసన చూసి చెప్తున్నా బాగుందని. టెక్స్చర్ బాగుంది అంటున్నావా? తమరు రుచి చూసి ఎలా ఉందో చెప్తే నేను పోయి మెక్కుతా. ఉఫ్ అనుకుంటూనే ఉంది. నీ అవ్వ ఏదో కోన్ బరగా కరవపోతే లేదో లాస్ట్ క్వశ్చన్కి టెన్షన్ పెట్టినట్టు పెడతావు. అరే వీడొకడు, అరే జర్రా రే, మీద పడ్డదంటే సుర్రమని కాలుతుంది. అదిరిపోయిందా? వాళ్ళ సేమియా వేసి ఇట్లా వేయాలి, గడ్డలు గడ్డలు చేయొద్దు, ఇట్లా లిక్విడ్ ఉండాలి. బాగుంది, మళ్ళీ అట్లా చేస్తా నేను. సూపర్ ఉందంట. నాకు బేసికలీ నాకు తినాలనిపించినప్పుడు మనసు పెట్టి చేసేస్తాను అనమాట, మామూలుగా రాదు ఆ టైంలో. స్మెల్లే వస్తుంది, కేక్ దమ్ స్మెల్లే వస్తుంది. అండ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి.